టాలీవుడ్ స్టార్ హీరో విష్ణు మంచు లీడ్ రోల్లో నటించిన మూవీ కన్నప్ప. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర కూడా పోషించారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా పరిచయం కానున్నారు. అయితే ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్స్ తో జోరు మీదున్న హీరో విష్ణు మంచు లేటెస్ట్ గా మై కన్నప్ప స్టోరీ అంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. నా జీవితానికి కన్నప్ప అంటే మా నాన్నే అని చెప్పారు. ఇందులో మోహన్ బాబు తమని ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి వారిని పెంచారని వివరించారు. నెటిజన్లను కూడా వారి వారి జీవితాల్లో కన్నప్ప ఎవరో వివరిస్తూ మై కన్నప్ప స్టోరీ అనే హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ వీడియో పంపాల్సిందిగా కోరారు. నమస్కారం. కన్నప్ప ఒక మహా శివభక్తుడే కాదు, శివుడికి తన 2 కళ్ళు దానం ఇచ్చాడు. అవసరమైంటే తను ప్రాణం కూడా ఇచ్చేవాడు. అది అతనుకున్న డివోషన్, అన్కండిషనల్ లవ్. మన జీవితంలో కూడా మనకి ఎంతోమంది అంటే ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, అన్కండిషనల్గా మనల్ని ప్రేమించి మనకి వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడి ఉంటారు. అలాగే మనకు కూడా మన జీవితంలో ఎవరో ఒకరికి ఏదైనా కానీ వాళ్ళకి మన ప్రాణమైనా ఇచ్చేద్దామని మూమెంట్లు ఉంటాయి. ఈ నా లైఫ్లో మా నాన్నగారు కన్నప్ప మూమెంట్. మా నాన్నగారు ఆయన పిల్లలకి అంటే మా అందరికీ ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన సాక్రిఫైసెస్ వల్లే, ఆయన పడిన కష్టం వల్లే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఒక తండ్రిగా ఈరోజు నేను ఆలోచిస్తే నా పిల్లలకి మా నాన్నగారు చేసినంత సాక్రిఫైసెస్, అంత కష్టం నేను చేయగలనా అనే క్వశ్చన్ మార్క్ నాకుంది. మై హీరో ఇస్ మై ఫాదర్. ఆయన నాకు ఒక కన్నప్ప మూమెంట్. అలాగే మీకు మీ లైఫ్లో ఒక కన్నప్ప మూమెంట్ ఉంటారు. అది మీ ఫాదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కథ, మీ కన్నప్ప కథ నాకు షేర్ చేయండి. ఆ అన్సంగ్ హీరోస్ గురించి ప్రపంచానికి చెప్తాం. మీరు ఆ కథ పంపించేటప్పుడు నాకు మై కన్నప్ప స్టోరీ అని మీ వీడియో పంపిండి, అండ్ వాళ్ళ ఫోటో కూడా పంపిండి. విల్ షేర్ ఇట్ టు ద వరల్డ్. డోంట్ ఫర్గెట్ టు సెండ్ ఇట్ టు మీ. ఇన్స్టాగ్రామ్ డిఎం చేసినా పర్వాలేదు, లేదా ట్విట్టర్లో డిఎం చేసినా పర్వాలేదు. హర హర మహాదేవ్.